హెచ్ఐవి క్షయవ్యాధుల నిర్ధారణకు రకరకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటన్నింటికన్నా చౌకగా కేవలం ఒకే ఒక టెస్ట్ ద్వారా తీవ్రతను అంచనా వేయొచ్చు అని తన పరిశోధనలో తేల్చారు కాకినాడకు చెందిన వైద్యులు డాక్టర్ యనమదల మురళీకృష్ణ. ఆ టెస్ట్ పేరే MAN-2. ఇందుకు సంబంధించిన అధ్యయనానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఖరీదైన CD4 వైరల్ లోడ్ పరీక్షలు అందుబాటులో లేని ప్రాంతాల్లో ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు డాక్టర్ మురళీకృష్ణ. పరిమిత వనరులతోనే రోగులకు సకాలంలో సరైన చికిత్స అందించే దిశగా ఈ అధ్యయనం శాస్త్రీయ ఆధారాన్ని అందించిందని వివరించారు. మరి ఈ పరిశోధన విశేషాలేంటి? హెచ్ఐవికి వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఈ అంశాలపై డాక్టర్ యనమదల మురళీకృష్ణతో ప్రత్యేక ముఖాముఖి. ఎయిడ్స్ ఈ పేరు వినగానే ఒకప్పుడు ఇది ఒక ప్రాణాంతక వ్యాధి, ఇంకా ప్రాణాలపైన ఆశ వదిలేసుకోవడం అనే పరిస్థితి ఉంది. కానీ నేడు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది. సాంకేతిక రంగాన్ని ఉపయోగించుకుంటూ అనేక కొత్త తరహా మందులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ ఎయిడ్స్ హెచ్ఐవి ఏ దశలో ఉంది, దీనికి ఎలాంటి మందులు అందుబాటులో ఉన్నాయి, దీనిపైన ఎలాంటి పరిశోధనలు కొనసాగుతున్నాయి, మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి కాకినాడకి చెందినటువంటి డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పైన మీరు అనేక పరిశోధనలు చేశారు. ఇటీవల మీకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక మంచి గుర్తింపు కూడా లభించింది. దీనిపైన ఎప్పటి నుంచి మీరు పరిశోధనలు చేస్తున్నారు? నేను 1997లో MDలో చేరిన తర్వాత ఎయిడ్స్కి సంబంధించి గర్భిణుల్లో హెచ్ఐవి ఏ మేరకు వ్యాప్తి చెంది ఉంది అనేటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఒక సర్వేలెన్స్ ప్రోగ్రాం నిర్వహించింది. దానికి నేను ఇన్ఛార్జిగా వ్యవహరించి ఆ రోజున గమనించిన విషయం ఏంటంటే 1.6% అనగా 1000 మంది గర్భిణీ స్త్రీలలో 16 మందికి అప్పటికి హెచ్ఐవి సోకిందని తెలిసింది. దాంతో ఈ హెచ్ఐవి అనేటువంటిది మన భారతదేశానికి ఒక పెద్ద సమస్యగా పరిణమించబోతోంది అనేటువంటి విషయం అప్పుడే గుర్తించి దీని గురించి అంతర్జాతీయ స్థాయిలో వెలువడుతున్నటువంటి పరిశోధనల గురించి అట్లానే సాహిత్యం, వైద్య సాహిత్యం గురించి కూడా పూర్తిగా సేకరించి దీని గురించి పూర్తిగా లోతుగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. 2000 సంవత్సరంలో నా MD పూర్తి చేసిన తర్వాత కాకినాడలోనే మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఎయిడ్స్ ఫిజిషియన్గా నా వైద్య వృత్తిని కొనసాగించడం మొదలుపెట్టాను. సార్, గత 25 ఏళ్ళుగా మీరు దీనిపైన పరిశోధన చేస్తూ వస్తున్నారు. సుమారు ఒక 8,000 మంది పైగా కూడా మీరు బాధితులతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో మాట్లాడటం, వారికి వచ్చిన జబ్బులు, మీరు అందించే చికిత్సలు అనేక మార్పులు వచ్చాయి. అంటే అప్పట్లో ఉన్న వైద్యం ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు ఎలాంటి మార్పులు వచ్చాయి? 2000 సంవత్సరంలో మనకి కేవలం ఒక 3 రకాల మందులతో మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇవాళకి వచ్చేటప్పటికి ఒక 20 రకాల పైన మందులు మన దేశంలో అందుబాటులోకి వస్తాయి. ఇక్కడ వనరులు తక్కువగా ఉండడం, అట్లానే మనకి తగినన్ని ఆధునిక ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ లేకపోవడం, ఏదైతే హెచ్ఐవి ఎయిడ్స్ యొక్క తీవ్రతను అంచనా వేసేటువంటి CD4 కౌంట్ కానివ్వండి, వైరల్ లోడ్ కానివ్వండి, ఈ అంచనా వేసేటువంటి పరీక్షలు అందుబాటులో లేకపోవడం, విపరీతమైన ఖరీదు కావడం, ఔషధాలు చాలా తక్కువ స్థాయిలో ఉండడం, ఇవన్నింటినీ ఉపయోగించుకుంటూ పేషెంట్లని దీర్ఘకాలం పాటు ఏ రకంగా మన దేశ పరిస్థితులకు అనుగుణంగా మా వైద్య చికిత్సను అందిస్తూ ఎట్లా ఈ పేషెంట్ని నిలబెట్టగలమనే అంశం మీద నేను సుదీర్ఘమైనటువంటి అధ్యయనాలు చేశాను. ఈ 25 ఏళ్ల కాలంలో 8,000 మంది పైన పేషెంట్లని చికిత్స చేయడం జరిగింది. సార్, 2 మందులతోటే హెచ్ఐవి ఎయిడ్స్ని నివారించవచ్చు అని చెప్పేసి మీరు ఒక విధానాన్ని అమల్లో తీసుకొచ్చారు. దీనిపైన మీకు ఎలాంటి గుర్తింపు లభించింది, మీరు ఎలాంటి పరిశోధన చేశారు, ఈ 2 మందులు ఎలా అత్యధికంగా పనిచేస్తారు? 1996 నుంచి ఈ CDC అంటాం, సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అమెరికా వాళ్ళు వారి యొక్క నిర్దేశాలు ఏంటంటే 3 మందులతోటి హెచ్ఐవి యొక్క వృద్ధిని పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. దాని మూలంగా ఇతనిలో వ్యాధి నిరోధక శక్తి, ఏదైతే CD4 కౌంట్ అంటాం, లింఫోసైట్స్ బాగా పెరుగుతాయి అనేటువంటిది 1996 చివరి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే మనకి అప్పటికి 2 మందులు అందుబాటులోకి వచ్చినాయి. 2000 సంవత్సరంలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పటికి వాళ్ళు మొట్టమొదటిగా 1987లో ఒక జిడోబిడిన్ అనేది మందు వచ్చింది. ఆ ఒక్క మందు ఇచ్చినప్పుడు కొద్ది కాలం పాటు పేషెంట్ కొన్ని సంవత్సరాలు 2-3 ఏళ్ల పాటు చక్కగా రికవర్ అయ్యారు, బాగున్నారు. తర్వాత కాలంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. 91లో డిడెనోసిన్ అనేటువంటి మందు అందుబాటులోకి వచ్చింది. ఎవరైతే ఈ పేషెంట్స్ మళ్ళీ క్షీణిస్తుందో ఆరోగ్యం, వాళ్ళకి ఈ డిడెనోసిన్ కూడా యాడ్ చేశారు. వాళ్ళు చేర్చి 2 ఔషధాల చికిత్స. వాళ్ళు కూడా కొద్ది కాలానికి మళ్ళీ డిటోరేట్ అవడం, వారి యొక్క పరిస్థితి విషమించడం జరిగింది. తర్వాత 3వ మందుని యాడ్ చేయడం జరిగింది. సో ఈ 3 మందులు యాడ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క
వైరస్ లోడ్ అనేటువంటిది బాగా తగ్గడం, వాళ్ళ యొక్క CD4 పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం అనేటువంటిది గుర్తించి ఈ మూడు రకాల ఔషధాల యొక్క కాంబినేషన్ చికిత్స అనేటువంటిది ప్రామాణిక చికిత్సగా వచ్చింది. మనకి ఏకకాలంలో 2 మందులు అందుబాటులోకి వచ్చినాయి. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు డ్యూడోవిడిన్, లామిడిన్, అట్లానే స్టావిడిన్ అనేటువంటి మందులు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. సో ఈ రెండింటి కాంబినేషన్ తోటి డ్యూడోవిడిన్, లామిడిన్ కానివ్వండి, లేకపోతే స్టావిడిన్, లామిడిన్ కానీ ఇచ్చినప్పుడు పేషెంట్కి అంతకుముందు ఏ మందులు ఎక్స్పోజ్ కాలేదు కాబట్టి ఈ రెండు కలిపి సంఘటితంగా ఎక్కువ పవర్ఫుల్గా పనిచేసి ఎక్కువ ప్రభావవంతంగా దీర్ఘకాలం పాటు వైరస్ను అదుపు చేస్తుంది. పేషెంట్లు అతి తక్కువ కాలంలో 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు పాడైపోయేటువంటి పరిస్థితి లేదు అనే విషయాన్ని నేను గమనించి ఆ మందుల్ని కొనసాగిస్తూ పోయాను. 3వ మందు అందుబాటులోకి వచ్చినప్పుడు కూడా అప్పటికి నెవిరపైన్ అట్లానే ఇండినావిర్ అనే మందులు అందుబాటులోకి వచ్చినాయి. అయినప్పుడు కూడా 2 మందులతోటే నేను పేషెంట్కి చికిత్స అందిస్తూ ముందుకెళ్ళడం మన జరిగింది. సో 2004లో ఈ మేరకు నేను ఐషీల్డ్ ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ HIV అండ్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేటువంటిది 2 కాన్ఫరెన్స్కి నేను ఒక పరిశోధన సారాంశాన్ని సమర్పించాను. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా 3 మందులు అని చెప్పినప్పుడు 2004 నాటికే నేను 2 మందులు కూడా బాగుంటున్నాయి అనేటువంటి చెప్పడం అనేది ఒక పెద్ద సాహసం. తదుపరి కాలంలో 2019 నుంచి ఇప్పుడు ఈ 2 మందుల చికిత్స అనేటువంటిది కూడా బాగానే ఉంటుంది. సెలెక్టెడ్ పేషెంట్స్లో ఎవరిలో అయితే 5 లక్షల కంటే తక్కువ వైరల్ లోడ్, ఎవరైతే స్టేబుల్గా ఉంటున్నారో క్లినికల్గా అలాంటి వాళ్ళకి 2 ఔషధాల చికిత్స ఉండొచ్చు అని చెప్పేసి అన్ని గైడ్లైన్స్లోని ప్రపంచవ్యాప్తంగా చేర్చడం జరిగింది. సో దాదాపు 1.5 దశాబ్దం ముందే ఈ అంశాన్ని నేను చెప్పడం అనేటువంటిది నాకు చాలా సంతృప్తి ఇచ్చేటువంటి అంశం. సార్, ఇప్పుడు వరకు మీరు చేసిన పరిశోధనలు ఏంటండి? ఎక్కువగా ఎలాంటి అంశాలపై మీరు పరిశోధన చేశారు? ఇప్పుడు వరకు నాకు అందుబాటులో వచ్చినటువంటి అంశాలు? నేను ప్రధానంగా వనరులు తక్కువగా ఉన్నటువంటి రిసోర్స్ లిమిటెడ్ సెట్టింగ్స్ అంటాం. పరిస్థితుల్లో మనం ఏం చేయగలం, ఏదైతే ఖరీదైనటువంటి టెక్నాలజికల్ టెస్టులు అట్లాంటి వాటికి లేకపోతే ఉన్న మార్కెట్లోకి వచ్చిన కొత్త మందులను యాడ్ చేసుకుంటూ పోవడం కాకుండా ఉన్న మందులనే ఏ రకంగా సమర్థవంతంగా ఉపయోగించవచ్చు, అట్లానే ఉన్న పరిమితమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో వాళ్ళ తక్కువ ఖర్చులతోటే వైద్యాన్ని ఎట్లా చేయొచ్చు అనేటువంటిది ఏదైతే LMIC అంటాం, లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్, పేద మధ్య ఆదాయ దేశాలకి ఏ రకమైన పరిస్థితుల్ని వాళ్ళకున్న పరిస్థితుల్లో ఎంత మెరుగైన చికిత్సను అందించవచ్చు, ఎట్లా ముందుకెళ్ళవచ్చు, వాళ్ళ అసెస్మెంట్ ఏంటి, పేషెంట్ యొక్క జబ్బు యొక్క తీవ్రతను అంచనా వేసే విధానాలు, అట్లనే క్లినికల్గా ఎట్లా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి దాని మీద నా పరిశోధన అంతా కొనసాగింది. ఇటీవల ఈ పేద మధ్య ఆదాయ దేశాల్లో ప్రాణాన్ని ఎక్కువగా తీసేటువంటి ప్రధానమైనటువంటి జబ్బు TB జబ్బు. ఈ TB జబ్బుకు సంబంధించి నేను చాలా విస్తృతమైన అధ్యయనాలు చేశాను. ఈ TB జబ్బులో ఒక చిన్న పరీక్ష, HIV TB సోకిన 2 జబ్బులు ఉన్న వాళ్ళలో ఒక చిన్న పరీక్ష ద్వారా వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేసేటువంటి మాంటు టెస్ట్ అంటాం, మనం అందరూ టీకా చేస్తూ ఉంటాం. చిన్నపిల్లల్లో TB ఉందా లేదు, ఆ TB ఉందా లేదా అనేటువంటి పరీక్షని కాస్త TBని నిర్ధారించిన HIV పేషెంట్లలో వ్యాధి యొక్క తీవ్రత ఎట్లా ఉంది, అతని యొక్క మనుగడ ఎలా ఉంటుంది, అట్లానే అతను రికవరీ అయ్యేటువంటి సందర్భం ఎట్లా ఉంటుంది అనేటువంటి అంశాల మీద నేను పరిశోధన పత్రాన్ని ఇటీవల జర్నల్ ఆఫ్ క్లినికల్ ట్యూబర్క్యులోసిస్ అండ్ అదర్ మైక్రోబ్యాక్టీరియల్ డిసీజెస్ అనేటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎల్సెవియర్ సంస్థ ప్రచురించే జర్నల్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఈ పేద దేశాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో ఇండియా లాంటి దేశాల్లో ఈ టెస్టులు CD4 వైరల్ లోడ్ అనేటువంటి ప్రభుత్వం ద్వారాను అట్లానే ప్రైవేట్గా కూడా అందుబాటులోకి వచ్చినాయి. కానీ పేద దేశాల్లో ఏవైతే సహారా ఎడారికి దిగువన ఉన్నటువంటి HIV AIDS అట్లాగే TB విస్తృతంగా ప్రబలంగా ఉన్నటువంటి దేశాలకి ఈ టెస్టులు ఈ యొక్క నా సూచిక విధానం అనేటువంటిది ఒక గొప్ప విధానంగా వాళ్ళకి ఉపయోగపడేటువంటి అవకాశం. సార్, ఇటీవల దీనికి HIV కోసం వ్యాక్సిన్ కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు, దీనిపైన పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇది ఏ స్టేజ్లో ఉంది సార్? ఎప్పుడు అందుబాటులో వచ్చే అవకాశం? వ్యాక్సిన్ రూపొందించడానికి HIVకి సంబంధించి దాని యొక్క బయాలజీని కనుక చూసినట్లయితే దాని యొక్క మౌలికమైనటువంటి పద్ధతులు చూస్తే మనకి వ్యాక్సిన్ తయారు చేయడానికి ఈ కష్టాలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఉదాహరణకి ఒక మనిషి ఒక మానవ జాతి ఒక తరం నుంచి ఇంకో తరానికి అతి తక్కువ మాత్రమే ఈ వాటి యొక్క జన్యు మార్పులు వస్తూ ఉంటాయి. 2 లక్షల సంవత్సరాల్లో ఎంత మేరకు మార్పు వచ్చిందో అంత మార్పు HIV అనేటువంటిది 1 సంవత్సర కాలంలోనే సంతరించుకోగలదు.
హెచ్ఐవి అనేటువంటిది ఒక తరం నుంచి తర్వాత తరానికి తన యొక్క జన్యు రూపంలో దాదాపు 1% మేరకు మార్పులు చేసుకోగలదు. ఇంత జన్యు వైవిధ్యం, ఇంత మార్పిడి శక్తి అనేటువంటిది ఈ ప్రకృతిలో ఏ ఇతర జీవజాతిలో లేదు. ఇదే ఒక హెచ్ఐవికి వ్యాక్సిన్ రూపొందించడానికి ప్రధానమైన అడ్డంకి. ఎందుకంటే ఒక ప్రామాణికమైన రూపాన్ని తీసుకుని దానికి వైరస్కి మనం వ్యాక్సిన్ రూపొందించిన తర్వాత అతి తక్కువ కాలంలోనే దాన్ని తట్టుకుని బయటపడేటువంటి పరిస్థితుల్లోకి ఈ హెచ్ఐవి అనేటువంటిది తన యొక్క జన్యు రూపాన్ని మార్చుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల వ్యాక్సిన్కి సంబంధించి అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటికీ కూడా ఎల్యూజివ్గానే ఉంది. ఇది ఒక ఎండమావిగానే ఈ వ్యాక్సిన్ అనేటువంటి, కానీ కొన్ని చోట్ల వ్యాక్సిన్ యొక్క పరిశోధనలు బాగున్నాయని చెప్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే కనుక ఖచ్చితంగా ఈ మానవ చరిత్రలోనే అతి సుదీర్ఘకాలంగా లక్షలాది మందిని, కోట్లాది మందిని ప్రాణాలు తీసుకున్నటువంటి దేశాల యొక్క ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేసినటువంటి ఎయిడ్స్ వ్యాధికి వ్యాక్సిన్ రావాలని కోరుకుందాం. కానీ ఈ అడ్డంకుల మూలంగా ఇంకా చాలా కాలం పట్టేటువంటి అవకాశం. సార్, ఇంకా భవిష్యత్తులో మీరు ఎలాంటి పరిశోధన చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా దేనిపైన మీరు పరిశోధన చేస్తారు? నేను దీంట్లో ఇంకా చాలా అరుదైన జబ్బులు ఉన్నాయి, కొన్ని ఉంటాయి. ఇప్పుడు కొన్ని పెరాలసిస్ ఉంటాయి, కొన్ని కండరాల యొక్క పక్షవాతం. ఈ పక్షవాతానికి సంబంధించి కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత ఈ జబ్బులు వస్తాయనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అయితే హెచ్ఐవిలో అలాంటి పక్షవాతాలకు సంబంధించి పెద్దగా లిటరేచర్ లేదు, డాక్యుమెంటేషన్. సో ఇలాంటి వాటి మీద నేను ఎందుకు ఈ పారాడాక్స్ ఒరిజినల్గా ఉంది ఇక్కడ, కానీ వాటిని గుర్తించలేకపోతుంది. ఇలాంటి వాటి మీద నేను ప్రస్తుతం చేస్తున్నాను. అదేవిధంగా నేను హెచ్ఐవి ఎయిడ్స్ ఇన్ ఇండియా అండ్ డెవలపింగ్ కంట్రీస్ అనే ఒక పుస్తకం రాశాను. ఇది దేశవ్యాప్తంగా మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి జర్నల్, అట్లాగే ఎయిమ్స్ వారు ప్రచురించేటువంటి నేషనల్ మెడికల్ జర్నల్ ఆఫ్ ఇండియా వాళ్ళల్లో ఒక గొప్ప పుస్తకం అని చెప్పేసి వారు నాకు నా పుస్తకానికి మెచ్చుకోలు ఇచ్చారు. రానున్న రోజుల్లో ప్రజల్లో ఈ హెచ్ఐవి ఎయిడ్స్ పైన మరింత అవగాహన కల్పిస్తూ వారికి మంచి వైద్య సూచనలు ఇవ్వడమే తమ లక్ష్యం అని చెప్పేసి డాక్టర్ యనమల మురళీకృష్ణ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.